ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ సింగపూర్లో రెవరవెల్లి అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఏంటంటే ఒక స్కూల్లో పెద్ద అగ్ని ప్రమాదం అయితే జరిగిందనమాట. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది పిల్లలకి, నలుగురు పెద్దోళ్ళకి, అంటే ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళ టీచర్స్కి ఈ ప్రమాదంలో అయితే గాయపడ్డారు. ఇప్పుడు వాళ్ళు మొత్తం ఏంటంటే ఈ 19 మంది హాస్పిటల్లో జాయిన్ చేశారు. కాకపోతే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మన ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు కూడా అదే స్కూల్లో చదువుతున్నాడు. అతనికి కూడా ఏంటంటే చేతలకి కాళ్ళకి గాయాలైంది అనమాట. అంటే మంటలు చెలరేగటం వల్ల ఆ మంటల్లో కాలినాయి అనమాట, చేతలకి కాళ్ళకి కూడా. అసలు ఈ సింగపూర్లో ఏంటంటే స్కూల్స్ మార్నింగ్ 8కే స్టార్ట్ అవుతాయి. వీళ్ళంతా పిల్లలంతా ఏంటంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ స్కూల్లో ఏంటంటే ఒక ఎడ్యుకేషనే కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ ఈవెంట్స్ అయితే చేయిస్తుంటారు. అంటే గేమ్స్ ఆడినయటం, లేకపోతే ఆర్ట్ వేపించటం, ఇంకా కుకింగ్ సంబంధించినవి కూడా చేయిస్తుంటారు అన్నమాట. సో దీనిలో పార్ట్గా ఏంటంటే వీళ్ళు ఈ రోజు కుకింగ్ ఈవెంట్ ఉంది, అందుకోసం అని చెప్పేసి టమాటా కుకింగ్ అని అక్కడ ఒక స్కూల్లో ఏంటంటే ఆ కుకింగ్ ఈవెంట్ చూపించడానికి, వాళ్ళ చేత చేయించడానికి ప్రాక్టికల్ గా అని పిల్లలు మొత్తాన్ని అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. సో తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు ఈవెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కొంత సమయానికి సో లోపల నుంచి మంటలు అయితే వచ్చినాయి అనమాట. అంటే అసలు ఆ మంటలు రావడానికి ఏంటి కారణం అనేది ఇంకా తెలియలేదు. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సో వీళ్ళు పిల్లలంతా కుకింగ్ చేస్తా అవి చూస్తున్నప్పుడు ఏంటంటే మంటలు చెలరేగి మొత్తం ఈ బిల్డింగ్ ఏంటంటే 3 అంతస్తులు ఉండిద్ది. 2వ అంతస్తు 3వ అంతస్తు నుంచి అయితే మంటలు పొగలు రావటం చూసి ఈ బయట ఎవరైతే ఉంటారు, అంటే ఈ ఏరియాలో ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే పెద్ద డెవలప్డ్ ఏరియా కాదు. కాకపోతే ఏంటంటే పిల్లలకి ఈవెంట్స్ ఉండటం వల్ల అక్కడ టమాటా కుకింగ్ అనే ఆ స్కూల్లో ఏంటంటే ఆ ఈవెంట్ చూపించడానికి తీసుకెళ్లారు. కాకపోతే ఏంటంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగటం వల్ల లోపల నుంచి మంటలు పొగలు రావటం వల్ల ఏంటంటే పిల్లలు లోపల ఉన్న ఫ్యాకల్టీ, అంటే ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్దగా అరవటం స్టార్ట్ చేశారు. విషయాలకి ఏంటంటే ఈ పొగలు రావటం, వీళ్ళంతా అరవటం చూసి పక్కన కొన్ని జిమ్ సెంటర్స్, ఇంకా ఏంటంటే కింద షాప్స్ అవి ఉన్నాయి. సో దాంట్లో వాళ్ళు చూసి ఏదో జరిగిందని చెప్పేసి వాళ్ళు వెంటనే ఆ బిల్డింగ్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. సో చేరుకొని చూస్తే పెద్ద పెద్ద మంటలు పొగలు రావడం చూసి వీళ్ళు పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏ స్కూల్లో అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ స్కూల్ దగ్గరనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ లో పనిచేసే వాళ్ళు ఎవరంటే ఎక్కువ మన ఇండియన్సే ఉంటారు ఆ కన్స్ట్రక్షన్ పనిచేసేవాళ్ళు. సో వాళ్ళని తీసుకురావటం వల్ల ఏంటంటే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పటం, వాళ్ళు వెంటనే ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని కుక్కలేన్లు కానీ, అంటే క్రెయిన్స్, ఇంకా నిచ్చెన్స్ ఉంటాయి కదా, నిచ్చెన్లు అంటే ఇనప నిచ్చెన్లు, జలం షేరి ఉంటాయి అనమాట అక్కడ పనిచేసేవాలి. సో ఆ ఎక్విప్మెంట్స్ మొత్తం వాళ్ళు వెంటనే పట్టుకొని వచ్చి సో ఆ స్కూల్లోకి అయితే డైరెక్ట్ గా మెట్ల మీద కానీ లిఫ్ట్ కానీ యూజ్ చేయకుండా ఈ నిచ్చెనల ద్వారా పైకి వెళ్ళి ఆ పిల్లలను 1 by 1 అయితే తీసుకురావడం జరిగింది అనమాట బయటికి. సో ఈ ఆపరేషన్ మొత్తం అంటే ఈ మంటలు ఎంతసేపు జరిగినాయి అంటే 30 నిమిషాలు అయితే ఆగకుండా ఈ మంటలు పొగలు అయితే రావడం జరిగింది. సో వెంటనే వీళ్ళు ఏం చేశారంటే అంబులెన్స్ కి, ఇంకా ఫైర్ ఇంజిన్ కి ఇట్లా కాల్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ ఈ సింగపూర్ లో ఎట్లా ఉండిద్దంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే చుట్టుపక్కల ఇవన్నీ ఉంటాయి అనమాట. పోలీస్ స్టేషన్స్, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఈ ఫైర్ ఇంజన్లు, ఇంకా అంబులెన్స్ ఇవన్నీ దగ్గరలోనే ఉంటాయి. సో వెంటనే 5 minutes లో అయితే అన్ని రావటం జరిగింది. సో ఈ అంబులెన్స్ ఏంటంటే ఈ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ మొత్తాన్ని వెంటనే అంబులెన్స్ ద్వారా ఇంకా దగ్గరలో ఉన్న లోకల్ హాస్పిటల్కి అయితే జాయిన్ చేయడం జరిగింది. ఇంకా ఏంటంటే వీళ్ళు మంటలు ఏంటంటే అరగంట సేపు కంట్రోల్ రాకపోవటం వల్ల వీళ్ళు ఫైర్ ఇంజిన్ తో కంటిన్యూషన్ గా వాటర్ కొడతానే ఉన్నారు. ఇంకా లోపల ఉన్న చిక్కున్న పిల్లల్ని అంటే ఫ్యాకల్టీని కాపాడటానికి అయితే ఒక 10 మంది అయితే ఈ ఆపరేషన్ లో అయితే పాల్గొన్నారు. సో వీళ్ళలో మెయిన్ గా ఏంటంటే మన ఇండియన్స్, అంటే ఎవరైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళైతే బాగా హెల్ప్ చేశారనమాట. అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళు వెంటనే వెళ్ళి త్వరగా కాపాడటం అట్లా ఉండదు. కాకపోతే మన ఇండియన్స్ కాబట్టి వీళ్ళు ప్రాణాలకు కూడా తెగించి సో వాళ్ళు వెళ్ళి ఆ పిల్లల్ని కాపాడాలని చెప్పేసి సో మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో వెళ్ళి వెంటనే అక్కడ ఆ బిల్డింగ్ అయితే ఆ 2 స్టేరు 3వ స్టేరు మొత్తం కూడా ఏంటంటే కాలిపోయింది అనమాట.
ఈ ఫైర్ ఇంజిన్ తో వాటర్ కొడతా లోపల ఇంకా ఎవరన్నా చిక్కున్నారా ఏంటి అని చెప్పేసి మొత్తం ఎతికి ఈ పిల్లలు మొత్తాన్ని అయితే బయటికి తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ అయితే ఆపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ ఆపరేషన్ అంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ లో మొత్తం 19 మంది ఇప్పటి వరకు కౌంట్ వచ్చింది. అంటే 15 మంది చిన్నపిల్లలకి గాయాలని, అదే విధంగా నలుగురికి అయితే టీచర్స్ కి అయితే గాయాలైనట్టు తెలుస్తుంది. సో అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు ఇక్కడ ఎందుకు చదువుతున్నాడు ఏంటి అని చూసినట్లయితే, పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ అన్నా లెజినా ఏంటంటే ఈ సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో ఏంటంటే ఆమె మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అని ఒక కోర్స్ అయితే జాయిన్ అయింది అనమాట లాస్ట్ ఇయర్. సో ఆమె ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ ఏంటంటే ఆ ఉండటం వల్ల ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ చిన్న కొడుకుని ఇక్కడే స్కూల్లో జాయిన్ చేసినట్టు తెలుస్తుంది. సో అక్కడ ఏంటంటే పిల్లల్ని ఎలా చూస్తుంటారంటే ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉంటారో ఫ్యాకల్టీ కూడా ఏంటంటే ఒక 10 మంది పిల్లలకి ఒక ఫ్యాకల్టీ ఉంటారు. సో వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే మామూలుగా జనరల్ గా స్కూల్లో చూసినట్లయితే పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి, ఇంకా అక్కడ ఏంటంటే సేఫ్టీ మెజర్మెంట్స్ ఉంటాయి, అన్ని బాగుంటాయి. కాకపోతే ఇవాళ ఏంటంటే వీళ్ళు కుకింగ్ ఈవెంట్ కి రావటం వల్ల ఏంటంటే అది ఒక చిన్న బిల్డింగ్ అనమాట, అంటే 3 అంతస్తుల బిల్డింగ్ అది. సో దాంట్లో ఏంటంటే జనరల్ గా ఏంటంటే స్టూడెంట్స్ ఎవరు ఉంటారో చిన్నపిల్లలు ప్రాక్టికల్ గా కుకింగ్ ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి అక్కడ ప్రాక్టికల్ ఓరియంట్ గా చూపిస్తుంటారు అనమాట. అంటే సింగపూర్ లో ఎడ్యుకేషన్ ఎలా ఉండిద్ది అంటే ఓన్లీ మన టీచ్ చేయటమే కాదు, వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ కూడా ల్యాబ్లకు తీసుకెళ్లి ల్యాబ్ లో చూపించడం, లేకపోతే కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళి కంప్యూటర్ లో వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది కూడా ప్రాక్టికల్ ఓరియంట్ గా చూపిస్తారు అనమాట. సో ప్రాక్టికల్ ఓరియంట్ గా చూస్తే వాళ్ళకి వెంటనే ఆ టాపిక్ అనేది బాగా అర్థమైంది అని చెప్పేసి ఇక్కడ ప్రాక్టికల్ ఓరియంటేషన్ గా ఎక్కువ చూపిస్తుంటారు. సో దానిలో భాగంగానే వీళ్ళు ఏం చేశారంటే ఆ కుకింగ్ ఈవెంట్ అంటే టమాటా కుకింగ్ అంటారు ఇక్కడ. సో ఆ కుకింగ్ ఈవెంట్ చూపించడానికి వాళ్ళ చేత చేయించడానికి కూడా ప్రాక్టికల్ గా తీసుకెళ్లారనమాట. అంటే స్టూడెంట్స్ కి ఎప్పుడు ఏంటంటే చదువు చెప్పడం వాళ్ళు బోర్ గా ఫీల్ అవుతుంటారు అని చెప్పేసి వీళ్ళు మధ్య మధ్యలో ఇలాంటి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తుంటారు. సో ఆ ఈవెంట్స్ లో భాగంగానే ఇలా అక్కడ టమాటా కుకింగ్ అనే స్కూల్ కి తీసుకెళ్లి అక్కడ చూపించడం జరిగింది. సో దానివల్లే ఈ ఇష్యూ అయితే జరిగింది అనమాట, ఈ ఫైర్ యాక్సిడెంట్. సో ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కొడుకుని వాళ్ళ వైఫ్ కూడా అక్కడనే చదవటం వల్ల సో ఆ పిల్లవాడిని కూడా ఏంటంటే అక్కడే స్కూల్లో జాయిన్ చేశారు. సో ఆ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు అతనికి అయితే మైనర్, అంటే నాకు తెలిసి ఎక్కువ మేజర్ ఇంపాక్ట్ అవ్వలేదు అతనికి. సో గాయాలు అయితే చేతికి కాళ్ళకి గాయాలైనట్టు జరుగుతుంది. సో ఇప్పుడు వెంటనే ఏంటంటే సింగపూర్ లో ఎలా ఉండిద్ది అంటే వెంటనే ఏంటంటే అంబులెన్స్ రావటం కానీ ట్రీట్మెంట్ కూడా ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ లో కంట్రీకి బ్యాడ్ నేమ్ వచ్చిందని చెప్పేసి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకి కావాల్సిన మెడికల్ కూడా ఏంటంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం సిచ్యువేషన్ కంట్రోల్కి వచ్చిందాక కూడా ఏంటంటే గవర్నమెంట్ అయితే బాగా అంటే వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఏదైనా అవసరం అయితే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేయటం, లేకపోతే ఇంకా ఏదైనా అవసరం అయితే ఇండియా నుంచి కానీ లేకపోతే చైనా నుంచి లేకపోతే యుఎస్ నుంచి ఏదైనా పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నా కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకైతే ట్రీట్మెంట్ చేయించడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మార్నింగే తెలియటం జరిగింది. సో ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు సింగపూర్కి వస్తున్నాడని ఇక్కడ అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా ఏంటంటే అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ స్కూల్స్ లో మాక్సిమం ఏంటంటే అన్ని ప్రికాషన్స్ పాటిస్తారు. కాకపోతే ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటంటే అది ఒక చిన్న బిల్డింగు, అందులోనూ ఏంటంటే కుకింగ్ ప్రోగ్రామ్ కాబట్టి కుకింగ్ సంబంధించిన ఇవన్నీ స్టవ్లు లేకపోతే ఈ గ్యాస్ కు సంబంధించిన ఇవన్నీ ఉండటం వల్ల ఎక్కడో పిల్లలకి తెలియక మిస్ఫైర్ అయిందో లేకపోతే ఏదైనా లీకేజ్ ఉందో కూడా ఇప్పటికైతే ఎవరు ఏం ఫైండ్ అవుట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా సింగపూర్ గవర్నమెంట్ కి వీళ్ళు రిపోర్ట్ అవుతూ ఇవ్వాలన్నమాట. అంటే స్కూల్ తరపు నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఏం చేస్తారంటే అసలు ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, అంటే ఏ లోపాల వల్ల జరిగింది. సో వీళ్ళు ఇప్పుడు లైట్ గా తీసుకుంటే ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ ఇలాంటివి జరగవచ్చు అని చెప్పేసి సింగపూర్ గవర్నమెంట్ అయితే ఊరుకోదన్నమాట. అంటే ఏం జరిగింది అసలు ఎందుకు జరిగింది ఏంటి అనేది మొత్తం కూడా ఏంటంటే మొత్తం ఒక రిపోర్ట్ ద్వారా గవర్నమెంట్ కి సమర్పించినట్లయితే వాళ్ళు అబ్జర్వ్ చేసి అసలు ఎందుకు ఏ లోపాల వల్ల జరిగింది ఏంటి అని చెప్పేసి చెక్ చేస్తారు. సో ఏదన్నా లోపాలు ఉన్నట్లయితే వీళ్ళు ఏంటంటే అన్ని స్కూల్స్ కూడా ఏంటంటే అలర్ట్ ఇస్తారనమాట. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతే కంట్రీలో ఊరుకోం అని చెప్పేసి సరైన ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు కుకింగ్ కి ఇలాంటి పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు ఏంటంటే మీరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా జరిగినా కానీ స్కూల్స్ మీద ఫైన్ వేయటం ఇట్లా జరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే కంట్రీలో మాక్సిమం స్కూల్స్ అయితే బాగానే ఉంటాయి, బట్ ఈ ఇన్సిడెంట్ జరగడం అయితే అన్ఫార్చునేట్ అనమాట. సో ఇంకా ఈ
ఇన్సిడెంట్ గురించి ఏదైనా అప్డేట్ ఉంటే నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.